అమ్మవారికి సంబంధించింది. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి, తల్లి 7 లోకాలను పరిపాలించగలిగిన సమర్థురాలు. నిర్వాహకోరగి తనేమి కటాక్షలీల, ఒక్క మాట చెప్తే దయా సముద్రురాలు కటాక్షిస్తుంది. కాబట్టి నిర్వాహకోరగి తనేమి కటాక్షలీల. ఇంకా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖ. మీ స్వామి కోవిల అంత పెద్ద ఉన్నా ఆ కోవిలకు ఒక దీపం మా అమ్మ లేకపోతే కోవిల లేదు. కనుక మా అమ్మను మంగళ దీపరేఖ అన్నారు. ఎటువంటి మంగళ దీపరేఖ? ఇదిగో ఈయన ఇక్కడ ఉన్నాడు మీ నాయన అని 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 చెప్పడానికి మా అమ్మ అక్కడ ముందుగా ఉండి శ్రీ రంగరాజ మహిషి, మామూలు కాదామే ఏదో కన్యాదానం చేసి వివాహం చేసుకుంటే రంగరాజ మహిషి పట్టపురాణి అయింది. శ్రీయం ఆశ్రయామ. అలాంటి మా అమ్మను నేను శరణాగతి కోరుతున్నా. మా అమ్మ నిజంగా గట్టితనం, పటుత్వం. గత ఒక 25 ఏళ్ల నుంచి కూడా నాకు ఎక్కడ ఎదుర్కొని వచ్చినా స్వామివారే వచ్చేది. మళ్ళీ ఇవాళ అనుకోకుండా ఆకరించినాక మా ప్రధాన అర్చక స్వామి వారు, స్వామి ఇవాళ మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఆహా, ఏమి భాగ్యం అనుకున్నాం. తల్లి అనుగ్రహం. మీ అదృష్టం బాగున్నట్టుంది అయ్యా, దేవర వారి యొక్క అదృష్టము. పర్వాలేదు, మీ అదృష్టంలో మేము కూడా భాగస్వాములం అవుతున్నాము. అమ్మ దీపము అన్నారు. ఆ దీపానికి కాంతి లేకపోతే అది దీపంగా కూడా ఎవ్వరు గుర్తించరు. ప్రభాయత అంటారు. అంటే ఆ దీపానికి ఉండే తేజస్సు ఉంటేనే కదా మరి ఆ తేజస్సుగా వ్యాపించి ఉండేటటువంటి వాడు పరమాత్మ. మన స్వామికి వాసుదేవుడు అని పేరు, విష్ణువు అని పేరు, నారాయణుడు అని పేరు. భగవంతుడు అని ఎప్పుడంటాము? జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అనబడేటటువంటి ఉదాత్తమైనటువంటి గొప్ప గుణములు ఉంటే ఆయన భగవంతుడు అవుతున్నాడు. మరి అలాంటి గొప్ప గుణములతో ప్రకాశించేటటువంటి వాడు స్వామి. ఆ దీపపు గుణము ఉంది, దీపపు ఉండేటటువంటి ప్రకాశ గుణము కూడా పరమాత్మకు ఉంది. ఆ ప్రకాశ గుణము అనివార్యంగా ఉందో లేదో కానీ ఏమంటున్నానంటే చూడండి, అని దీపం వేరే, దీపం ప్రకాశం వేరే అని చెప్పారు. దీపానికి ప్రకాశం అన్నది స్వయం వ్యక్తం. సీతాదేవి ఆంజనేయ స్వామి లంకాదహనం అప్పుడు శీతోభవ హనుమత అని చెప్పింది. ఆంజనేయ స్వామి పట్ల ఓ అగ్నిదేవ నీవు అంటకుండా ఉండుగా కానీ ఒక్క మాట చెప్తే అసలు అగ్నిదేవుడే లేకుండా పోయాడు. మళ్ళీ దీపం వేరే, కాంతి వేరే కాదు. దీపం నుండి వచ్చిందే కాంతి. ఆ కాంతి ఎవరికి చూపిస్తుంది అంటే ఆ చీకట్లో ఉండి, ఆ నల్లగా ఉండి, ఏమి కనబడకుండా ఉండి, ఆ తెల్ల